బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని క్రిస్టియన్ పల్లి శివారు 523వ సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని తప్పుడు ధృవీకరణ పత్రాలు సంతకాలతో ప్లాట్లుగా చేసి విక్రయాలు జరిపిన వ్యవహారంలో మొత్తం 4గురిపై మహబూబ్ నగర్ రూరల్ పోలీసులు 2 నెలల క్రితం కేసులు నమోదు చేశారు. ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ బెయిల్ కోసం హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా తన సోదరుడు శ్రీకాంత్ గౌడ్ ను తన వాహనంలో తీసుకొచ్చి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద దించారు. కాగా శ్రీకాంత్ గౌడ్ లొంగిపోతున్న విషయం తెలుసుకుని పలువురు బీఆర్ఎస్ నాయకులు రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి శ్రీకాంత్ గౌడ్ ను కలిసి పలు అంశాలపై చర్చించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని క్రిస్టియన్ పల్లి శివారు 523 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని తప్పుడు ధృవీకరణ పత్రాలు సంతకాలతో ప్లాట్లుగా చేసి విక్రయాలు జరిపిన వ్యవహారంలో మొత్తం 4గురిపై మహబూబ్ నగర్ రూరల్ పోలీసులు 2 నెలల క్రితం కేసులు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, వెన్నెల ఏదైతే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. మహబూబ్ నగర్ సంబంధించి క్రిస్టియన్ పల్లి శివార్లోని 523 సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని తప్పుడు ధృవపత్రాలు మరియు సంతకాలతో ప్లాట్లుగా చేసి విక్రయాలు జరిపిన వ్యవహారంలో మొత్తం 4గురిపై కేసు నమోదు కాగా దాంట్లో ముగ్గురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. అయితే మరో నిందితుడు శ్రీకాంత్ గౌడ్ ఇన్ని రోజులు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టులో బెయిల్ కొరకు ప్రయత్నాలు చేసి విఫలమవడంతో నిన్న సాయంత్రం పోలీసులు ఎదుట తన అన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రూరల్ పోలీస్ స్టేషన్ లో అప్పగించి వెళ్లారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మహబూబ్ నగర్ పరిధిలోని సర్వే నెంబర్ 523లో ఏదైతే ప్రభుత్వ భూమికి సంబంధించి ప్లాట్లు చేసి అమ్మి తర్వాత మొన్న హైడ్రా సంబంధించి ఇవన్నీ కూల్చివేతలు జరిపిన నేపథ్యంలో మొత్తం 4గురు నిందితులుగా పోలీసులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి శ్రీకాంత్ గౌడ్ కూడా పై కూడా పలు అభియోగాలు వచ్చిన నేపథ్యంలో ఈ 523 సర్వే నెంబర్ శ్రీకాంత్ గౌడ్ కూడా ఒక ఏదైతే దీనికి సంబంధించి అతనికి కూడా సంబంధం ఉన్న నేపథ్యంలో పోలీసులు 2 నెలల క్రితమే కేసు నమోదు చేశారు. అయితే ఇన్ని రోజులు హైకోర్టు సుప్రీంకోర్టులో బెయిల్ కొరకు అప్లై చేసిన కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో నిన్న సాయంత్రము పోలీసులు ఎదుట లొంగిపోయారు. దీనికి సంబంధించి పూర్తి విచారణ జరుపుతామంటూ కూడా పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇంకా కొంతమంది బయటపడొచ్చు అనే అదైతే తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ వ్యవహారంలో ప్లాట్ల వ్యవహారంలో కూడా మరింత లోతుగా కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే శ్రీకాంత్ గౌడ్ దీనికి సంబంధించి పాలమూరు పరిధిలోని మరికొన్ని వ్యవహారాల్లో కూడా సంబంధం ఉన్న నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వినయ. థాంక్యూ ప్రదీప్.